ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ఎక్కువగా డైయింగ్ యూనిట్స్ ఉన్నాయి. దానివల్ల కలర్ వాటర్ అంతా కూడా భూమిలో ఇంకిపోయి వాటర్ అంతా కూడా విషపూరితమైంది. అది కేవలం నగిరి మున్సిపాలిటీ మాత్రమే కాకుండా రూరల్ మాంగాడు, ఎంకొత్తూరు, వేలావడి, బుగ్రహారం, అలాగే నింద్ర వరకు, ఇరుగువాయి, ఆరూరు వరకు అది కంటిన్యూ ఆ వాటర్ అలాగే స్ప్రెడ్ అవుతుంది అధ్యక్ష. గతంలో 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు 14 కోట్లు మరి ఈటీపీ ప్లాంట్ కి ఇష్యూ చేయడం జరిగింది. అది పూర్తి అవటం కూడా జరిగింది ఆయన బ్రతికుండగానే. కానీ అది తర్వాత కాలంలో దాన్ని ఓపెన్ చేయకుండా అలా ఇబ్బంది పెడుతూ వచ్చారు అధ్యక్ష. అండ్ 2014 ముందు హడావిడిగా ఓపెన్ చేయడానికి ట్రయల్ రన్ అంతా కూడా జరగటం, అంతలోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత ఇంతవరకు కూడా దాని గురించి పట్టించుకోలేదు. యాక్చువల్గా ఇది మున్సిపాలిటీలో 67,000 మంది ప్రజలున్నారు. అలాగే నేను చెప్పిన విలేజెస్ అన్ని కలిపి దాదాపుగా 50,000 మంది జనాభా, అంటే 1,20,000 మంది జనాభాకు సంబంధించిన ఈ పొల్యూటెడ్ వాటర్ ఆల్రెడీ ఈటీపీ ప్లాంట్ కట్టేసిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ చేయటం లేదో నాకు తెలియలేదు. ఎందుకంటే కొత్తగా నిధులు అడిగితే ఇవ్వడానికి బాధ ఉండొచ్చు, లేదా రాష్ట్రం విడిపోయిన నష్టాల్లో ఉన్నాం కాబట్టి ఇవ్వలేము అలా చెప్పొచ్చు. కానీ పూర్తయిన ప్రాజెక్టు మొదటి అసెంబ్లీ సెషన్ మనం హైదరాబాద్ లో జరుపుకున్నప్పుడు మా మున్సిపల్ చైర్మన్ శాంతి కుమార్ గారు వచ్చి సీఎం గారిని కలిసి మరి అది ఓపెనింగ్ గురించి మాట్లాడటం జరిగింది. అలాగే మా మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు మన రాష్ట్రానికి, ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే మా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ కలెక్టర్ గారికి కొన్ని వందల సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఏ కారణం చేత దీన్ని ఆపిపెట్టారో నాకైతే అర్థం కాలేదు. సో ప్రాజెక్ట్ పూర్తయింది, ట్రయల్ రన్ అయింది. ఇన్ని 1,20,000 మందికి సంబంధించిన ఈ విషపూరితమైన వాటర్ ని వాళ్ళకి అందిస్తూ ఎందుకు కక్ష సాధింపు చర్యగా ముందుకెళ్తున్నారో అర్థం కాలేదు. ఇప్పటికైనా మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ దాన్ని ఓపెన్ చేసి ప్రజలకి మంచి నీరు భవిష్యత్తులో అయినా అందే విధంగా, భవిష్యత్ తరానికి ఒక మంచి నీళ్లు ఇచ్చే పద్ధతిలో మీరు ఓపెనింగ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. చిత్తూరు జిల్లా